విద్యార్థి లోకానికి మీ ఏసిడి నమస్కారం ఫ్రెండ్స్. ఈ వీడియోలో మనం ఏం నేర్చుకోబోతున్నామంటే బీ ఫార్మ్స్ అనే టాపిక్ లో పర్సన్ పేరు వాడి ప్రశ్నించడం ఎలా, జవాబులు చెప్పడం ఎలా నేర్చుకోబోతున్నారు. అంటే అప్పుడప్పుడు మనం ఫ్రెండ్స్ ని అంటుంటాం, ఇప్పుడు నువ్వు రాజుతో ఉన్నావా, ఇప్పుడు నువ్వు రాణితో ఉన్నావా, ఇప్పుడు నువ్వు మీ అమ్మతో ఉన్నావా, ఇప్పుడు మీ నాన్నతో ఉన్నావా అంటాం. అంటే పర్సన్స్ వాడి ప్రశ్నించడం ఎలా. గత 2 వీడియోలలో ఏం నేర్చుకున్నారంటే అడ్జెక్టివ్ పైన ప్రశ్నించడం నేర్చుకున్నారు. నువ్వు ఇప్పుడు బిజీగా ఉన్నావా, ఫ్రీగా ఉన్నావా, హ్యాపీగా ఉన్నావా, డల్గా ఉన్నావా, ఇలా. ఇంకో వీడియోలో ఏం నేర్చుకున్నారు, ప్లేస్. నువ్వు ఇప్పుడు ఢిల్లీలో ఉన్నావా, ముంబైలో ఉన్నావా, లండన్లో ఉన్నావా, జపాన్లో ఉన్నావా, సింగపూర్లో ఉన్నావా, కెనడాలో ఉన్నావా, ప్లేస్ గురించి వాడారు. సో ఈ వీడియోలో మీరేం నేర్చుకోబోతున్నారంటే నువ్వు ఇప్పుడు పలానా వ్యక్తితో ఉన్నావా, నిన్న పలానా వ్యక్తితో ఉంటివే, రేపు పలానా వ్యక్తితో ఉంటావా. సో పర్సన్స్ పైన ప్రశ్నించడం ఎలా. సో ఇక్కడ నాతో పాటు 4 విద్యార్థులు ఉన్నారు. ఫస్ట్ యు అనే, ఇక్కడ ఈ అమ్మాయి ప్రజెంట్, ఈ అమ్మాయి పాస్ట్, ఈ అమ్మాయి ఫ్యూచర్. సో యు అనే సబ్జెక్ట్ ఇచ్చేతే ఈమె ప్రశ్నలు అడుగుతుంది, వీళ్ళు జవాబులు చెప్పబోతున్నారు. యు అనే సబ్జెక్ట్. Are you with KCR now? Yes, I am with KCR now. ఈ అమ్మాయి ఏమడిగింది, ఆర్ యూ విత్ కేసీఆర్ నా. మీరు ఇప్పుడు కేసీఆర్ తో ఉన్నారంటే ఎస్ ఐఎమ్ విత్ కేసీఆర్ నా అని చెప్పింది. ఇప్పుడు కాబట్టి ఆర్ యూ అన్నది. మరి నువ్వు నిన్న కేసీఆర్ తో ఉంటివే అంటే ఎట్లా అనాలో చూద్దాం. Are you with KCR yesterday? Yes, I was with KCR yesterday. చూసారా, ఇక్కడనేమో ఆర్ యూ విత్ కేసీఆర్ నవ్ అన్నది. నువ్వు ఇప్పుడు కేసీఆర్ తో ఉన్నావు అంటే ఆర్ యూ. మరి నువ్వు నిన్న కేసీఆర్ తో ఉంటివే అంటే వర్ యూ అన్నది. ఎస్ ఐ వాజ్ అని చెప్పింది. నువ్వు కేసీఆర్ తో ఉంటావంటే Will you be with KCR tomorrow? Yes, I will be with KCR tomorrow. చూసారా, నువ్వు ఇప్పుడు పలానా వ్యక్తితో ఉన్నావంటే ఆర్ యూ, నిన్న పలానా వ్యక్తితో ఉంటివి అంటే వర్ యూ, నువ్వు రేపు పలానా వ్యక్తితో ఉంటావంటే విల్ యూ బి. ఆర్ యూ విత్ కేసీఆర్ నవ్, వర్ యూ విత్ కేసీఆర్ ఎస్టర్డే, విల్ యూ బి విత్ కేసీఆర్ టుమారో. ఓకే, సో నో చెప్పండి. ఇప్పుడు ప్రశ్నలు మళ్ళీ అడగండి. Are you with KCR now? No, I am not with KCR. No. Were you with KCR yesterday? No, I was not with KCR yesterday. Will you be with KCR tomorrow? No, I will not be with KCR tomorrow. సో యు అనే సబ్జెక్ట్ పైన ఎస్ అయిపోయింది, నో అయిపోయింది. ఇప్పుడు దే అనే సబ్జెక్ట్ అడగండి. Are they with KCR now? Yes, they are with అంటే KCR. వారు ఇప్పుడు కేసీఆర్ తో ఉన్నారా. Were they with KCR yesterday? Yes, they were with KCR yesterday. హ్యాండ్స్ అలాగే ఒకవేళ కెమెరాలో కవర్ కాకపోవచ్చు. వర్ దే విత్ కేసీఆర్ ఎస్టర్డే. Yes, they were with KCR yesterday. Will they be with KCR tomorrow? Yes, they will be with KCR tomorrow. అంటే దే. ఇప్పుడు నో చెప్పండి. Are they with KCR now? No, they are not with KCR. No. Were they with KCR yesterday? No, they were not with KCR yesterday. Will they be with KCR tomorrow? No, they won't be with KCR tomorrow. ఓకే, ఇప్పుడు హీ అనే సబ్జెక్ట్. అతడు ఇప్పుడు కేసీఆర్ తో ఉండా, అతడు నిన్న కేసీఆర్ తో ఉండేనా, అతడు రేపు కేసీఆర్ తో ఉంటాడా. Is he with KCR now? Yes, he is with KCR. అంటే అతడు ఇప్పుడు కేసీఆర్ తో ఉండా. ఈజ్ హీ. Was he with KCR yesterday? Yes, he was with KCR yesterday. అంటే అతడు నిన్న కేసీఆర్ తో ఉండేనా అంటుంది. Will he be with KCR tomorrow? Yes, he will be with KCR tomorrow. అంటే అతడు రేపు కేసీఆర్ తో ఉంటాడా. ఇప్పుడు మళ్ళీ అడగండి. నో Is అంటారు. he with KCR now? No, he is not with KCR. No. Was he with KCR yesterday? No, he was not with KCR yesterday. Will he be with KCR tomorrow? No, he will not be with KCR tomorrow. సూపర్. ఇప్పుడు షీ అనే సబ్జెక్ట్. Is she with KCR now? Yes, she is with KCR అంటే now. ఆమె ఇప్పుడు కేసీఆర్ తో ఉందా. Was she with KCR yesterday? Yes, she was with KCR yesterday. ఆమె నిన్న కేసీఆర్ తో ఉండేనా. Will she be with KCR tomorrow? Yes, she will be with KCR tomorrow. అంటే ఆమె కేసీఆర్ తో ఉంటుందా. మళ్ళీ అడగండి. నో. Is she with KCR now? No, she is not with KCR. No. Was she with KCR yesterday? No, she was not with KCR yesterday. Will she be with KCR tomorrow? No, she will not be with KCR tomorrow. చూశారు కదా ఫ్రెండ్స్. సో ఇవి బీ ఫార్మ్స్ కి సంబంధించిన ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్స్ అయిపోయినాయి. ప్లేస్ పైన, పర్సన్ పైన, అడ్జెక్టివ్ పైన ఎస్ నో అయిపోయినాయి. ఈ వీడియో మీకు చక్కగా అర్థమైందని ఆశిస్తున్నాను. నెక్స్ట్ వీడియోలో ఈ బీ ఫార్మ్స్ పైన అంటే డబ్ల్యూహెచ్ వర్డ్స్ వాడి ప్రశ్నలు ఎలా అడగాలి, అంటే వేర్ కానీ, వై కానీ, హౌ కానీ, హూ కానీ, హూమ్ కానీ, విచ్ కానీ డబ్ల్యూహెచ్ వర్డ్స్ వాడి ప్రశ్నించడం ఎలాగో నేర్చుకోబోతున్నాం. నెక్స్ట్ వీడియోస్ చాలా చాలా ఇంపార్టెంట్ అండి. సో అంతవరకు సెలవు. ఇట్లు మీ ఏసిడి మరియు విద్యార్థి బృందం. నమస్కారం.